ఐపీఎల్ 2026లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ మ్యాచెస్ చూసాం. నిన్న ఏదైతే డీసీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అండ్ ఈరోజు ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ జరిగిందో, నిన్న అంత మంచి బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది మ్యాచ్. బట్ ఈరోజు ఎల్ఎస్జీ ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్. అంటే టాప్ 4 తర్వాత ఇంక బ్యాటింగ్ లేదు, అసలు ఆ బ్యాట్స్మెన్ డెప్త్ లేదు అనిపించేంత లైనప్లో ఉండింది ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూస్తే. ఆయుష్ బదోని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చాలా మంచి ఇంపాక్ట్ నాక్ ఆడాడు. దాని తర్వాత ఆయుష్ బదోని అయిపోయిన తర్వాత ఇంకెవరు లేరు మ్యాచ్ ఆడడానికి. ఇంక మ్యాచ్ కన్ఫామ్గా కేకేఆర్ది విన్. 2 overs 30 runs అంటే మిల్లర్ లాగా ఇంపాసిబుల్ నాకు ఎవరు ఆడగలరు అనుకున్న టైంలో వచ్చాడు ముకుల్ చౌదరి. ఐపీఎల్ లవర్స్కి ఏదైతే కావాలో అది క్లియర్గా ఇచ్చాడనమాట. నిన్నటి మ్యాచ్ కూడా డేవిడ్ మిల్లర్, ఒకవేళ మనకి డీసీ గెలిచినా జీటీ గెలిచినా మనకు వచ్చేదని లేదు, కానీ మ్యాచ్ చూస్తే మజా రావాలి. ఐపీఎల్ మనం దేని గురించి చూస్తున్నాం, దేని గురించి ఎంజాయ్ చేస్తాం అనేది. నిన్న ఆడిన టీమ్స్ అన్నీ మన సౌత్ ఇండియాకి అంతగా నచ్చే టీమ్స్ ఏవి కావు. బట్ నిన్న ఈరోజు మంచి మ్యాచ్లో వచ్చి మంచి అవుట్పుట్ వచ్చి చాలా మంచిగా అనిపించింది అనమాట ఐపీఎల్ ఇలాంటి మ్యాచెస్ చూసేటప్పుడు. ముకుల్ చౌదరి ఫినిషింగ్ ఏదైతే చేశాడో లాస్ట్ 2 ఓవర్స్లో 30 runs కొట్టాలంటే భయంకరమైన ఫినిషింగ్ చేశాడు. మంచి బ్యాటింగ్ ఆడాడు. అసలు ఎక్కడ లేని టీం తీసుకెళ్ళి ఎక్కడో టాప్లో కూర్చోబెట్టి ఎల్ఎస్జీకి ఇంకో విజయాన్ని ఇచ్చాడనమాట. అసలు ముకుల్ చౌదరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. నిజంగా ఎల్ఎస్జీ అయితే మాత్రం ఆప్షన్లో ఇది చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. అండ్ నాకు తెలిసి ముకుల్ చౌదరి అవుట్ ఆఫ్ సిలబస్ అసలు కేకేఆర్కి ముకుల్ చౌదరి అన్న ప్లేయర్ ఉంటాడు, ఆడతాడు అని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ మన మ్యాచ్ మధ్యలో చూసినప్పుడు ఏంటంటే ముకుల్ చౌదరి లాంగెస్ట్ 6 కొట్టాడు అనమాట. అంటే ప్రాక్టీస్లో 6 ఛాలెంజ్ ఉంటుంది కదా, 97 meters. అప్పుడు అనుకున్నా చూసినప్పుడు చాలా పవర్ ఉంది అనుకున్నా. బట్ నేను లోవర్ ఆర్డర్లో ఆడుతున్నప్పుడు ఏదో బౌలింగ్ ఆల్రౌండర్ ఏమనుకున్నాను, చాలా ప్యూర్ బ్యాటర్లా. ఆ బ్యాట్ స్వింగ్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ షాట్స్లో ఉందన్నమాట. ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ యార్కర్ బాల్ వేసినప్పుడు అది కవర్స్ మీద 6 కొట్టినప్పుడు మాత్రం ఫెంటాస్టిక్ 6 అది. అది మామూలు భయంకరమైన 6. ఆ 6 గేమ్ చేంజ్ చేసింది. యాక్చువల్గా అప్పటికే 2 balls ప్రెజర్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ ట్రై చేస్తున్నప్పుడు ప్రెజర్లో బీట్ అయ్యాడు. బట్ ఆ బాల్ మాత్రం తన స్ట్రెంగ్త్ నుంచొని బ్యాట్కి తగిలేలా కొట్టడమే తన మేజర్ టార్గెట్ అన్నట్టుగా కొట్టాడు అనమాట. కవర్స్లో నుంచి వెళ్ళిన 6 మాత్రం హైలైట్ 6 అది. అండ్ న్యూ గాయ్ ఇన్ టౌన్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఫినిషింగ్లో ముకుల్ చౌదరి కూడా యాడ్ అయిపోయాడు. ఇప్పుడు మొన్నటి దాకా చాలా మంచి మంచి పేర్లు వినిపించాయి. ఇప్పుడు న్యూ గాయ్ ఇన్ టౌన్ ఖచ్చితంగా ముకుల్ చౌదరి ఎల్ఎస్జీకి ఇంకా మంచి మంచి మ్యాచ్లు ఆడతాడు. మంచి మంచి ఫినిషింగ్ ఇచ్చే కెపాసిటీ, క్యాలిబర్ కంపల్సరీగా తనలో ఉన్నాయి. ఇంకా మంచి నాక్స్, ఇంకా అప్ టు ద ఆర్డర్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇంకా ఫెంటాస్టిక్ నాక్స్ చూసే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ కేకేఆర్ బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. స్టార్టింగ్ అంత మంచిగా స్కోర్ కొట్టలేదు. స్టార్టింగ్ బాగానే తీసుకున్నట్టున్నారు. రహాన్ అండ్ అంగ్రీష్ రఘువంశీతో మంచి స్టార్ట్స్ తీసుకున్నారు. మిడిల్లో క్యామరన్ గ్రీన్ స్లో చేయడం, మ్యాచ్ని మధ్యలో సింగిల్స్ కూడా రొటేషన్ చేయడం చాలా కష్టపడుతూ ఆడటం వల్ల స్కోర్ డౌన్ అయింది. అండ్ లాస్ట్లో మళ్ళీ పికప్ అయ్యాడు క్యామరన్ గ్రీన్. దాంతో గ్రీన్తో పాటు పోవెల్ కూడా చాలా మంచి పవర్ఫుల్ నాక్ ఆడడంతో 181కి వచ్చింది స్కోరు. ఏదైతే స్టార్టింగ్ బేస్ అయితే పెట్టారో రఘువంశీ అండ్ రహానే, దాంతో 181కి వచ్చింది. ఇంకా బౌలింగ్లో చూస్తే స్టార్టింగ్ 2 ఓవర్స్లో తన పేరు లాస్ట్ ఓవర్ వేసిన వైభవ్ అరోరా చాలా మంచి బౌలింగ్ చేశాడు. వైభవ్ అరోరా మంచి బౌలింగ్ చేసినప్పటికీ స్టార్టింగ్ 2 ఓవర్స్లో, లాస్ట్ 2 ఓవర్స్లో మాత్రం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసి కేకేఆర్కి కొంచెం భారంగా తయారై మ్యాచ్ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువైంది. అండ్ సునీల్ నారాయణ్ తన బౌలింగ్ మాత్రం ఈరోజు టాప్ క్లాస్ అనమాట. ఒక వికెట్ అయితే తీసుకున్నాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద డాట్ బాల్స్ ఇన్ ద మ్యాచ్ సునీల్ నారాయణ్ అనమాట. మామూలు బౌలింగ్ కాదు అసలు. సునీల్ నారాయణ్ బౌలింగ్ ఆడడానికి చాలా కింద మీద పడి ఆడినట్టు అయింది. నికోలస్ పూరన్ అయితే మనం ఒకసారి చూసాం. నికోలస్ పూరన్ సూపర్ ఓవర్, మెయిడెన్ ఓవర్ చేస్తాడు. సేమ్ ఆ టైప్ ఆఫ్ బౌలింగ్తో నికోలస్ పూరన్ బ్యాక్ ఫుట్లో ప్రెషర్లో పెట్టి దాని తర్వాత షార్ట్ బాల్కి గ్రీన్ బౌలింగ్లో అవుట్ అయ్యే వరకు తీసుకెళ్ళిన ప్రెషర్ అనమాట అది. నారాయణ్ క్రియేట్ చేసిన ప్రెషర్. బట్ అంత మంచి బౌలింగ్ ఎఫర్ట్ పెట్టిన అండ్ అనుకుల్ రాయ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సునీల్ నారాయణ్ అండ్ అనుకుల్ రాయ్ స్టార్టింగ్ 2 ఓవర్స్లో వైభవ్ అరోరా. బట్ డెప్త్ బౌలింగ్ వచ్చేసరికి క్లియర్గా రన్స్ అయితే ఇచ్చేసుకొని మ్యాచ్ని అయితే వాళ్ళే చేజార్చుకున్నారు. ఇంకేం లేదు, ముకుల్ చౌదరి ఇస్ ద డిఫరెన్స్ అనమాట. తను ఒక్కడే మ్యాచ్ని చేంజ్ చేయగలిగాడు. ఎవ్వరు అనుకోలేదు కేకేఆర్ ఆల్మోస్ట్ విన్ అనుకున్నారు మ్యాచ్ అంతా.
లాస్ట్‌లో ముకుల్ చౌదరి ఒక్కడే చేంజ్ చేశాడు. సో, ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మ్యాచెస్ చూసి మీకేమనిపించింది? ఈరోజు మ్యాచ్‌లో మీకు ఎవరు మూవ్‌మెంట్స్ బాగా అనిపించాయి? కేకేఆర్‌లో సునీల్ నారాయణ్ బౌలింగా? లేదంటే అనుకుల్ రాయ్ బౌలింగా? అండ్ ముకుల్ చౌదరి ఫినిషింగ్ ఆబ్వియస్లీ అందరికీ ముకుల్ చౌదరి ఫినిషింగ్ అయితేనే చాలా బాగా నచ్చి ఉంటుంది క్రికెట్ న్యూట్రల్‌గా చూసే క్రికెట్ లవర్స్‌కి. అండ్ ఈరోజు జరిగిన 2 టీమ్స్ కూడా అందరూ న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు. మన సౌత్‌లో ఎస్పెషల్‌గా. ఎందుకంటే కేకేఆర్‌కి, ఎల్ఎస్‌జికి ఫ్యాన్ బేస్ అంటే కొంచెం తక్కువగానే ఉంటది. సో, ఈ 2 టీముల్లో మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.